ఏసు మహారాజుకే జై. సుగుణగాడు కామాక్షి గారితో కలిసి ఇంకో వీడియో అప్లోడ్ చేశాడు. వీడు ఎక్కడో ఉండి ప్రశ్నలు అడుగుతుంటే ఆమె ఎక్కడో ఉండి సమాధానాలు చెప్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఒక సంఘటన గుర్తుకొచ్చింది. నేను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు, దాదాపు 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా వీధిలో ఆట ఆడుకుంటూ ఉండగా 4 గృహాల అవతల పెద్ద పెద్ద కేకలు వినపడ్డాయి. పాము పాము. నాతో పాటు పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళాం. మేము వెళ్ళి చూసేసరికి ఆ ఇంట్లోకి పాము వచ్చింది. ఆ ఇంటి ఆమె కర్ర తీసుకొని పామును కొడుతుంది. ఆమె భర్త, ఆ ఇంటి యజమాని, మంచం మీదకి ఎక్కి ఆమెతోటి కొట్టు కొట్టు, తల మీద కొట్టు, తోక మీద కొట్టు అంటున్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఇదేంటి, ఇప్పటి వరకు భర్తలు మగోళ్ళు పామును కొట్టడం చూసాం, కానీ ఆడోళ్ళు పామును కొట్టడం, మొగాయన ఆడమలాగా మంచం ఎక్కి కొట్టు కొట్టు అంటూ నాకు ఆశ్చర్యం వేసింది. నవ్వు కూడా వచ్చింది. ఎప్పుడో జరిగిన ఆ సంఘటన నిన్న ఈ కరుణాకర్ గారు కామాక్షి గారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత, ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది. కొద్ది రోజుల నుంచి ఈ కరుణాకర్ సుగుణగాడు వాడు బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆడవాళ్ళని క్రైస్తవ్యం మీదకి దాడికి కర్రిచ్చి పంపిస్తున్నాడు. వీడు మంచం ఎక్కాడు, ఆడవాళ్ళ చేతి కర్రిచ్చి పంపించాడు. నా దృష్టిలో తెలుగు రాష్ట్రాల మహిళా ఇస్కరియోతు యోధ నెంబర్ 1 ఈ ఎస్తేర్ ధనరాజుగా పిలువబడుతున్న కామాక్షి, రెండవ తెలుగు రాష్ట్రాల మహిళా ఇస్కరియోతు యోధ మేరీ సురేష్ అయ్యోరా. వీళ్ళిద్దరినీ వాడు బ్యాక్గ్రౌండ్లో ఉండి వీళ్ళిద్దరినీ క్రైస్తవం మీద దాడికి కర్రెత్తి పంపిస్తున్నాడు. క్రైస్తవ్యం మీద అన్యాయంగా దాడి చెయ్యబోయి చక్రవర్తులు, రాజులు, మేధావులు, నిరంకుశ ప్రభువులే మట్టి కొట్టుకుపోయారు, మట్టిలో కలిసిపోయారు. ఈ కరుణాకర్ సుగుణగాడు కామాక్షి గారితోటి ఇంటర్వ్యూ చేస్తూ ఉండగా నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టిన ఈమె హిందూ మతాన్ని సపోర్ట్ చేస్తుంది అని కరుణాకర్ సుగుణగాడు మిగతా మత ఛాందసవాదులు చెప్తున్నారు, కానీ ఆమె ఆ మాట చెప్పటం లేదు. బొట్టు పెట్టుకోలేదు ఆమె. సహజంగా హిందువులు ప్రార్థనకి వెళ్ళే క్రైస్తవ మహిళల మీద చేసే ఆరోపణ ఏంటంటే, మొగుడుతో వచ్చిన దానిలాగా బొట్టు పెట్టుకోకుండా ఉంటున్నారు అంటూ ఆరోపణలు చేస్తారు. అందుకే చాలామంది క్రైస్తవ్యాన్ని విశ్వసించే మహిళల్లో కొంతమంది చర్చికి వచ్చేటప్పుడు బొట్టు పెట్టుకోకపోయినా వాళ్ళ ఇళ్ళ దగ్గర బొట్లు పెట్టుకుంటారు. కొంతమంది క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టాను అన్న ఈమె బొట్టు పెట్టుకోకపోవటానికి 2 కారణాలు కనపడుతున్నాయి. ఒకటి, క్రైస్తవ్యం మీద క్రీస్తు ఉన్నాడని వేల లక్షల ఆధారాలు కనపడుతున్న ఇంకా నమ్మని ఈమె పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు, హిందూ మత గ్రంథాలకు సంబంధించిన ఏదీ లేదని, ఒక్క ఆధారం కూడా లేదని గట్టిగా నమ్ముతుంది. అదే హిందూ మత గ్రంథాలకు సంబంధించి ఒక్క చారిత్రక ఆధారాలు కూడా లేవన్న సంగతి తెలుసు. అందుకే హిందూయిజాన్ని అసలు నమ్మదు. 2, ఈమె హృదయంలో ఉన్న క్రైస్తవ్యం విషయంలో
ఈమె మనస్సాక్షి పూర్తిగా చచ్చిపోకుండా ఇంకా కొన ఊపిరితోటో కోమాలోనో ఉంది. ఆ మనస్సాక్షి బట్టి, కోమాలో ఉన్న మనస్సాక్షిని బట్టి మనక సుగుణా గారు ఈమె రాకడికి, యూట్యూబ్లోకి ఈమె రాకడికి, యేసు ప్రభు రాకడికి ముడిపెట్టి వాడు అంటున్నా మాట చూడండి. అంటే యేసు నేను మళ్ళీ రెండో రాకడ వస్తానని చెప్పాడు, ఆయన రాలేదు. దాంతో కంపేర్ చేస్తే మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అంటే ఏదైతే వీడియో సిరీస్ ద్వారా మళ్ళీ వస్తానని చెప్పారో ఆ వీడియో సిరీస్ని జనం ముందుకి, ప్రజల ముందుకు తీసుకురావడానికి మళ్ళీ మీరు వచ్చినందుకు సంతోషం. అంటే యేసులాగా మాట తప్పనందుకు సంతోషం. వీడు వాడు కాళ్ళు పట్టుకోను, వీళ్ళు పట్టుకోను, బతిమలాడు, కాళ్ళ వెళ్ళబడి ఎలాగో మళ్ళీ వీడియో సిరీస్ చేయడానికి ఒప్పించాడు. ఆమె వస్తూనే చెప్పింది షరతులు వర్తిస్తాయని, డిమాండ్గా వచ్చింది. శివశక్తి ఆర్గనైజేషన్ కింద పనిచేయడానికి కాదు, శివశక్తి ఆర్గనైజేషన్ ప్లస్ కామాక్షి అంటే ఎస్టేట్ ధనరాజ్ సంయుక్తంగా విడుదల చేస్తున్న బైబిల్ వ్యతిరేక వీడియో సిరీస్. వీడు 10th ఫెయిల్ అయ్యాడు, జీవితంలో ఫెయిల్ అయ్యాడు. ఒక మంచి భారతదేశ పౌరుడుగా ఫెయిల్ అయి దేశద్రోహిగా మారాడు. దేశద్రోహులను తయారు చేస్తున్నాడు. పెళ్లి చేసుకొని భార్య బిడ్డలతో సంతోషంగా జీవించే జీవితం పోగొట్టుకున్నాడు. అన్ని రకాలుగా ఫెయిల్ అయిన వాడు పచ్చ కామెర్ల వాడికి ఊరంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టు వీడికి యేసు ప్రభు రాకడ కూడా ఫెయిల్ అయినట్టు, విఫలమైనట్టు కనపడుతుంది. వీడి వీడియోలో చెప్పటమే కాదు, వాడు రాసిన లోకమెరుగని యేసు మరో రూపం అనే పుస్తకంలో విఫలమైన యేసు రెండో రాకడ అని ఒక అధ్యాయం రాశాడు. దానికి కౌంటర్గా విఫలమైన యేసు రెండవ రాకడ అని కరుణాకర్ సుగుణా గారు రాసిన ఆ పుస్తకానికి కౌంటర్గా నేను 4 పుస్తకాలు రాశాను. ఒక్క పుస్తకానికి 4 కౌంటర్ పుస్తకాలు. ముగింపుతో పాటు వాడు ఆ పుస్తకంలో 20 అధ్యాయాలు రాశాడు. 5 అధ్యాయాలకి ఒక కౌంటర్ పుస్తకం రాశాను నేను, ఒక్కొక్కటి 140 పేజీలు. అంటే ఎంత సబ్జెక్ట్ గ్రిప్లో ఉందో నాకు అర్థం చేసుకోండి. ఆషామాషిగా ఒక పావు గంట, అర్ధగంటలో యూట్యూబ్లో కెమెరా ముందు మాట్లాడి వెళ్ళటానికి నేను రాలేదు. ముందు వాడు రాసిన బైబిల్ దేవుడి నిజ స్వరూప స్వభావాలు పుస్తకానికి కౌంటర్గా బైబిల్ని పబ్లిక్గా దూషించడానికి ఎన్ని గుండెర్రా మీకని వీడిని కాదరబట్టుకొని ప్రశ్నిస్తున్నట్టు కౌంటర్ బుక్ రాశాను 140 పేజీలతోటి. తర్వాత లోకమెరుగని యేసు మరో రూపం అనే పుస్తకానికి 20 అధ్యాయాలకి 5 అధ్యాయాలకి ఒక పుస్తకం తరపున 4 కౌంటర్ పుస్తకాలు రాశాను. దాంట్లో 3వ కౌంటర్ పుస్తకం ఇదిగో యేసు త్వరగా వస్తున్నాడు. యేసు రెండవ రాకడ కరుణాకర్ సుగుణా గారు చెప్పినట్టు విఫలం కాలేదు, ఆయన త్వరగా వస్తున్నాడు అని వాడు రాసిన ఒక అధ్యాయానికి కౌంటర్గా ఒక పుస్తకమే రాశాను. వీడు జీవితంలో ఫెయిల్ అవ్వచ్చు. కామాక్షి గారు లాంటి వాళ్ళు జీవితంలో ఫెయిల్ అయి విరక్తితోటి బైబిల్ ద్వేషకులుగా మారిపోవచ్చు. యేసు రాకడ మాత్రం విఫలం కాదు. ఇప్పుడు ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్న కరోనా అనే తెగులు కూడా లూకాసు వార్త 21:11 ప్రకారం యేసు రెండవ రాకడకి ఒక సూచన. కరుణాకర్ సుగుణా గారు ఈ కామాక్షి గారితో ఇంటర్వ్యూ చేస్తూ కొంత రౌడీ పాస్టర్స్ మీకు కౌంటర్ ఇస్తున్నారు కదా, ఆ విమర్శలకి మీ రెస్పాన్స్ ఏంటి అంటూ మాట్లాడాడు. వీడు పాస్టర్లని దగులుబాజీలు, వ్యభిచారులు, దొంగలు, వెధవలు అంటూ దూషిస్తాడు. దమ్మున్న మగోడైన పాస్టర్ ఎవడో నన్ను ఎదుర్కోవచ్చు అని సవాలు చేస్తాడు. ఎవరైనా దమ్ముంటే మగపొట్టకు పుట్టిన పాస్టర్ ఎవరైనా ఉంటే ఈ పుస్తకాలు తప్పు అని రుజువు చేస్తే వాడికి 10 లక్షల రూపాయలు నజరానా బహుమతి కూడా ప్రకటించాం. మీకు ఏమాత్రం సిగ్గు శరం సీవు నెత్తులు ఉన్నా కూడా ఈ పుస్తకాలు తప్పు అని రుజువు చేసి ఆ దరిద్రపు గొట్టాలు మొహాలు వేసుకుని ఏడవకుండా ఆ 10 లక్షల రూపాయలు తీసుకెళ్లి
వాడికి తగ్గ జవాబిస్తే రౌడీ పాస్టర్లు అంటున్నాడు. సామెతల గ్రంథం, బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో వీడి గురించే రాశాడు దేవుడు. ఇటువంటి మత ఛాందసవాదుల గురించే రాసి పెట్టాడు దేవుడు. మూర్ఖులకు వాళ్ళ మూర్ఖత చొప్పున జవాబివ్వమని. ఆ వాక్యాన్ని బట్టే వీడికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. తన మీద వస్తున్న కౌంటర్ వీడియోలకి సమాధానం ఇస్తూ కామాక్షి గారు అంటారు, నేను ఇదేదో ఇక్కడ ప్రశంసలు కురిపిస్తారు, నా మీద ఏదో పూలవర్షం కురిపిస్తారు అనే ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్ లో అడుగు పెట్టలేదు. నేను ఎక్స్పెక్ట్ చేశాను క్రైస్తవ్యం మీద విమర్శలు చేసినందుకు నాకు ప్రశంసలు రావు, నా మీద పూలవర్షం కురిపించరు అంటూ పెద్ద పెద్ద మాటలు వాడింది. ఈమె వర్షం ఎలా ఉందంటే, ఒక ఇంట్లో దొంగతనం జరుగుతుంటే ఆ దొంగతనం చేస్తున్నప్పుడు ఓనర్ రెడ్ హ్యాండెడ్గా దొంగను పట్టుకొని, నా ఇంట్లో దొంగతనం చేస్తున్నందుకు నువ్వెంత గొప్ప పని చేస్తున్నావురా అంటూ వాణ్ణి సత్కరించాలి, గౌరవించాలి అన్నట్టుంది కామాక్షి గారి వాదన. కరుణాకర్ సుగుణాగాడు, కామాక్షి, ఇటువంటి మత సంబంధికులు, మత ఛాందసవాదులు అబద్ధాలతోటి బైబిల్ని భ్రష్టు పట్టించాలని చూసే బైబిల్ దొంగలు. దొంగ దొరికితే బడత పూజ ఎలా తప్పదో, ఈ టైప్ ఆఫ్ బడత పూజ వీళ్ళకి తప్పదో. కామాక్షి, కరుణాకర్ సుగుణావాడు ఈ కౌంటర్ వీడియోస్ చేసే సేవకుల గురించి, పాస్టర్స్ గురించి మాట్లాడుతూ క్రైస్తవ్యం మీద తమ బిజినెస్ నిర్మించుకున్న వాళ్ళకే కోపం వస్తుంది, వాళ్ళే తమకెక్కడ నష్టం వస్తుందని చెప్పి ఈ కౌంటర్ వీడియోలు చేస్తున్నారు అంటూ అబద్ధాలు చెప్పారు. ప్రియమైన హిందూ సోదరులకు కరుణాకర్ సుగుణాగాడు, కామాక్షి చెప్తుంది అబద్ధాలు, పచ్చి అబద్ధాలని మీకు ఇప్పుడు నిరూపిస్తున్నాను చూడండి. క్రైస్తవ్యం మీద తమ భవిష్యత్తుని ధనంతో, డబ్బులతో నిర్మించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. వీళ్ళు శుభవార్త, ఆరాధన వంటి పెద్ద పెద్ద సువార్త ఛానళ్లలో ప్రైమ్ టైంలో కనపడతారు. సాయంత్రం దాదాపు 6:30 నుంచి రాత్రి 10-10:30 వరకు. ఈ ప్రైమ్ టైమ్ స్పీకర్స్ ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ్యం మీద వీళ్ళు అంటున్నట్టుగా బిజినెస్ అన్నమాట వీళ్ళు వాడారు. బాగా కన్స్ట్రక్ట్ అయి ఉన్నవాళ్ళు వీళ్ళెవ్వరూ ఈ మత ఛాందసవాదులకి, బైబిల్ మీద అన్యాయంగా దాడి చేస్తున్న వాళ్ళకి కౌంటర్స్ ఇవ్వట్లేదు. అసలు వీళ్ళ గురించి పట్టించుకోవటం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతానే ఉన్నారు. కరుణాకర్ సుగుణా గారికి కానీ, డిచ్కీ బాబా గారికి కానీ, ఇంకా బైబిల్ మీద అన్యాయంగా దాడికి దిగుతున్న వాళ్ళ మీద కానీ కౌంటర్స్ ఇస్తున్న వాళ్ళని హిందూ సోదరులు యూట్యూబ్ కౌంటర్స్లోనే వాళ్ళకు పరిచయం అయ్యారు. ఎందుకంటే వీళ్ళు సామాన్యమైన సేవకులు, ఆత్మభావం కలిగిన వాళ్ళు. అన్యాయంగా బైబిల్ మీద దాడి చేస్తుంటే రోషంతో, పౌరుషంతో తెగించి క్రైస్తవ్యం వైపు నిలబడ్డ క్రైస్తవ అతివాదులు. వీళ్ళెవరూ క్రైస్తవ్యాన్ని వ్యాపారంగా చేస్తున్న వాళ్ళు కాదు. క్రైస్తవ్యం మీద లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు ఎవరు కనీసం వీళ్ళ వైపు చూడటం లేదు. వీళ్ళ కోరిక ఏంటంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారేమో, ఇంకా మాకు ఎక్కువ ప్రచారం వస్తుంది, ఇంకా మాకు ఎక్కువ డబ్బులు వస్తాయని చూస్తున్నారు. కానీ వాళ్ళ బిజినెస్లో వాళ్ళ బిజీలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కనీసం వీళ్ళ మొహం కూడా చూడలేదు. వాళ్ళు సామాన్యమైన సేవకులు, ఆత్మల భారం కలిగిన వాళ్ళు, దేవుడి కొరకు రోషం కలిగిన వాళ్ళు మత ఛాందసవాదులకు ఎదురు నిలబడుతున్నారు. వీళ్ళ వెనక మత ఛాందసవాద సంస్థలు ఉన్నాయని తెలుసు, పార్టీలు ఉన్నాయని తెలుసు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారని తెలుసు. వీళ్ళ వెనక మత ఛాందసవాద ప్రభుత్వాలు ఉన్నాయని తెలుసు. అయినా క్రీస్తు కొరకు ఎంత త్యాగం అయినా రెడీ అయి ప్రాణాలకి తెగించి
వీళ్ళతో పోరాడుతుంది సామాన్యమైన సేవకులు. వీళ్ళు చెప్తున్నది అబద్ధం. పెద్ద పెద్ద క్రైస్తవ నిర్మాణాలు నిర్మించుకున్న వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇది సత్యం. కామాక్షి కరుణాకర్ సుగుణాగాడు అబద్ధం చెప్తున్నారంటానికి ఇదే మీకు ఒక మంచి ఎగ్జాంపుల్. కామాక్షి తన వీడియోలో మాట్లాడుతూ స్కాలర్స్ 200 సంవత్సరాల నుంచి బైబిల్కి వ్యతిరేకంగా స్కాలర్స్ చేసిన ఆ ప్రయోగాలు లేదా ఆ పరిశోధన రిజల్ట్ నేను చెప్పబోతున్నాను అంటూ ఒక ప్రకటన చేసింది. ఈ పరిశోధనలు మొదలయ్యి ఒక 200-300 సంవత్సరాలు అయింది. కరెక్ట్ గా చెప్పాలి అంటే ఒక 350-400 ఇయర్స్ వరకు వెనక వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ కరెక్ట్ పబ్లికేషన్స్ అవి కూడా మనకి ఒక 250 ఇయర్స్ నుంచి ఉన్నాయి. సో అందులో రేజ్ చేసిన క్వశ్చన్స్ నేను ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకున్నాను. 200 సంవత్సరాల నుంచి స్కాలర్స్ చేసిన పరిశోధన ఫలితాలు రాబోయే యాంటీ బైబిల్ వీడియో సిరీస్లో చెప్తుందంట. అంటే ఈ కామాక్షి గారి దృష్టిలో కరుణాకర్ సుగుణాగాడు లాంటి స్కాలర్స్, డిచ్కీ బాబా ఆడి పేరు రాజా మనోహర్ దాస్, ఆడపిల్లల్ని టార్చర్ పెట్టే డిచ్కీ బాబా గాడు యాంటీ బైబిల్ వర్కర్. వీడు ఎక్కడికి వెళ్ళా బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ డబ్బు సంపాదించేవాడు. ఆమె దృష్టిలో వాడు స్కాలరే. పనికి మాలిన వాళ్ళందరికీ స్కాలర్స్ అని పేరు పెట్టి 200 సంవత్సరాల నుంచి బైబిల్ వ్యతిరేకమైన పరిశోధనల ఫలితాలు ఇవి అని చెప్పబోతుంది. ఈ కామాక్షి గారు తన సిరీస్లో ఏం చెప్పబోతుందంటే 15వ శతాబ్దం దాకా చర్చ్ సంఘం బలంగా ఉంది కాబట్టి క్రైస్తవ్యం లేదు, క్రీస్తు లేడు అనే ఆరోపణలో మొగ్గులోనే తుంచేశారు. 18వ శతాబ్దం వచ్చేసరికి చర్చి కొంచెం బలహీనపడింది కాబట్టి 18వ శతాబ్దంలో క్రీస్తు లేడు అనే ఆధారాలని మళ్ళీ వెలికి తీసి పరిశోధనలు చేసి క్రీస్తు లేడని రిజల్ట్ చూపిస్తున్నారు అంటూ ఒక చక్కటి కథ, సోది కథ ఒకటి చెప్పుకొచ్చింది. 15వ శతాబ్దంలో చర్చి బలంగా ఉన్నప్పుడు క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన ఆధారాలని, పుస్తకాలని, గ్రంథాలని మొగ్గలోనే తుంచేసింది, కాల్చేసిందని చెప్పింది. మళ్ళీ 18వ శతాబ్దంలో ఆ క్రైస్తవ వ్యతిరేక పుస్తకాలకి సోర్స్ ఉంటాయి కదా, ఆ సోర్స్ను బయటికి తీసుకొచ్చి పరిశోధనలు చేశారని మళ్ళీ మాట మారుస్తుంది. ఓకే, అది కరెక్ట్ అనుకుందాం. 2000 సంవత్సరాల కిందట యేసు జన్మించి, జీవించి, పరిచర్య చేసి, సేవ చేసి, మరణించి, తిరిగి లేచిన ఆ సత్యాలు 1800 సంవత్సరాల తర్వాత వచ్చిన పనికి మాలిన స్కాలర్స్ రీసెర్చ్ చేసి రిజల్ట్ చూపిస్తున్నారంట. ఎంత హాస్యాస్పదంగా ఉందో అర్థం చేసుకోండి. మీకు అర్థమైతే చెప్తాను, వినండి. ఒక మనవడు లేదా కామాక్షి గారు లాంటి మనవరాలు, కరుణాకర్ సుగుణాగాడు లాంటి మనవడు వాళ్ళ తాతతోటి మాట్లాడుతున్నారు, వాదిస్తున్నారు. తాత, మా ముత్తాత, మీ నాన్న లేడో, మీ నాన్న మిత్త, మా ముత్తాత మిత్త లేడు. తాత అంటున్నాడు, మీ ముత్తాత లేకపోతే నేను లేనురా, నేను లేకపోతే మీ నాన్న లేడు, మీ నాన్న లేకపోతే మీరు లేరు. ఉన్నాడు మా నాన్న, నేను ఆయనకి పుట్టాను, ఆయన ఆ పని చేశాడు, ఈ పని చేశాడు, ఇలా మమ్మల్ని పోషించాడంటే వీళ్ళు అంటున్నారు మనవడో, పనికి మాలిన కరుణాకర్ సుగుణాగాడు లాంటి మనవడు, కామాక్షి లాంటి మనవరాలు ఉంటే, మా ముత్తాత ఉంటే మాకు చూపించి ఇప్పుడు దాకా ఉంటాడా? అప్పుడు దాకా ఆధారాలు ఉంటాయా? నాకు తెలిసిన లేడు,
ఇప్పుడు లేడు, ఒకప్పుడు ఉన్నాడు, నేను ఆయనకి పుట్టాను, ఆయన నన్ను పెంచాడు. ఆధారాలేంటి? భార్యాభర్తల మధ్య జరిపే దాంపత్య కాపురానికి కూడా ఆధారాలు అడుగుతారు ఇటువంటి వాళ్ళు. ఏ స్కాలర్స్, యాంటీ బైబిల్ స్కాలర్స్. బి అపోలజెటిక్స్, అంటే బైబిల్ని సమర్థించేవాళ్ళు. ఏ తమ వాదన వినిపిస్తారంట, బి దాన్ని ఖండించి కౌంటర్ చెప్తారంట. అంటే ఏ బైబిల్ యేసు లేడు అని చెప్పి వాదన వినిపిస్తే, బి అపోలజెటిక్స్ లేదు యేసు ఉన్నాడని వాదన చెప్తారంట. అప్పుడు మళ్ళీ ఏ అంటే బైబిల్ వ్యతిరేకులు తమ వాదన చెప్తారంట. అంతే, మళ్ళీ బి వాదన వినరు. మళ్ళీ ఈ అపోలజెటిక్స్ అంటే బైబిల్ని సమర్థించే వాళ్ళ మాటలు వినరు. ఏ క్వశ్చన్ చేస్తారు, బి యేసుకు అనుకూలంగా వాదన చెప్తారు, ఏ ఖండిస్తారు. దర్శాలు ఇవి ఎక్కడికి సరిపోతుంది. మళ్ళీ ఏ వాదన ఖండించే బి బైబిల్ తరపున వాదించే వాదనలు వినిపించదు. ఏదో కన్నీళ్ళు పూస్తున్నట్టు, ఏదో బైబిల్ మీద జాలి చూపిస్తున్నట్టు, బైబిల్కి వ్యతిరేక వాదనలే కాదు, బైబిల్కి అనుకూల వాదనలు కూడా చెప్తాను అంటూ ఒక్కొక్క బిస్కెట్లు వేసినట్టు ఏదో మాట చెప్తుంది కామాక్షి గారు. వినేవాళ్ళు యేసు లేడనే వాదనతో పాటు యేసు ఉన్నాడనే వాదన కూడా వినిపిస్తుంది కదా, నిజమే కదా అనుకోవాలని, హిందూ సోదరులను మోసం చేయాలని. చాలా మంచి ట్రిక్ ఇది. కామాక్షి తన యాంటీ బైబిల్ వీడియో సిరీస్లో ఏం చేయబోతుందంటే, బలమైన బైబిల్కి వ్యతిరేకమైన వాదన వినిపించబోతుంది. దానికి వ్యతిరేకంగా క్రైస్తవ్యం తరపున చెప్పే కౌంటర్లలో బలహీనమైన కౌంటర్ని చూపించి మళ్ళీ దానికి కౌంటర్ చెప్పి క్రైస్తవ్యాన్ని బలహీనపరచబోతుంది. చెప్తుంది ఇలా బైబిల్ యేసు లేడన్న వాదనకి ఇలా ఉన్నాడన్న కౌంటర్ వాదన చెప్తుంది. ఏ వాదన అది? అత్యంత బలహీనమైన వాదన. ఆమెకు తెలుసు యేసు ఉన్నాడు అంటానికి బలమైన కౌంటర్స్ ఉన్నాయి, బలమైన సాక్ష్యాలు ఉన్నాయి, బలంగా వాదించే వాదనలు, నిజమని నమ్మించే వాదనలు ఉన్నాయి. కానీ అవి చెప్పదు. మీకు అర్థమైతే చెప్తాను. మన రాజకీయ పార్టీలను చూస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ కూడా మంచిగా లేదు. ఒక దగ్గర ఎగస్ట్ పార్టీ, అవతల పార్టీ బలంగా ఉంది, అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తాయి, వేల లక్షల సంఖ్యలో మెజార్టీ వస్తాయని చేసినప్పుడు యువతల పార్టీ ఒక అభ్యర్థిని నిలబెడుతుంది, బలహీనమైన అభ్యర్థిని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎటు ఓడిపోతాం, ఎందుకు స్టెయిన్ చేయాలి, ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి. నిలబెట్టకపోతే అది వేరే రకంగా ఉంటుంది. నిలబెట్టాలి కాబట్టి నిలబెడతారు బలహీనమైన అభ్యర్థిని. రేపు కామాక్షి తెలుగు రాష్ట్రాల మహిళా ఇస్కరియోతు యోధా నెంబర్ 1 చేయబోతున్న పని ఏంటంటే, యేసు లేడు అనే బలమైన వాదన వినిపించి దానికి కౌంటర్లుగా ఉన్న బలమైన యేసు ఉన్నాడు అని నిరూపించే వాదనలను పక్కన పెట్టేసి ఒక బలహీనమైన వాదన ఊరికి అలా చూపించి ప్రజల్ని మాయ చెయ్యబోతుంది. బలహీనమైన కౌంటర్లు చెప్పి క్రైస్తవ్యాన్ని సోషల్ మీడియాలో బురదలటానికి ప్రయత్నం చేసి క్రైస్తవ్యం మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటే చూస్తూ ఊరుకోవటానికి చేతులు ముడుచుకొని లేరు క్రైస్తవ నాయకులు. కరుణాకర్ సుగుణాగాళ్ళ లాంటి 10th ఫెయిల్ క్యాండిడేట్లు లేరు క్రైస్తవ్యంలో. చాలా ఉంటే ఎక్కడో చాలా తక్కువ మంది ఉంటారు. స్కాలర్స్ ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. దిమ్మ తిరిగిపోయే కౌంటర్ కామాక్షి కరుణాకర్ సుగుణాగాడి శివశక్తి తరగ రాబోతున్న యాంటీ బైబిల్ వీడియో సిరీస్కి దిమ్మ తిరిగిపోయే కౌంటర్స్ రావటానికి
వాళ్ళు చేసే వీడియోస్ని బట్టి సిద్ధం కాబోతున్నాయి. క్రైస్తవ్యం మరొకసారి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ దేశాల్లో చెదిరున్న తెలుగు ప్రజల మధ్య మరొకసారి మారు మోగిపోబోతుంది. ఫలం చేకూర్చే విషయాలు యేసు ఉన్నాడు అంటానికి కామాక్షి జీవితంలో ఎప్పుడు చూడని ఆధారాలు రేపు వీడియో యాంటీ బైబిల్ వీడియో సిరీస్కి కౌంటర్గా రాబోతున్నాయి. యేసు సువార్త మరోసారి మారు మోగిపోబోతుంది. కామాక్షి గారు, కరుణాకర్ గారు, మేము క్రైస్తవ్యాన్ని నమ్ముకుంటే లేదా క్రైస్తవ్యపు లీడర్లుగా మారుంటే మాకు లక్షల కోట్ల రూపాయలు వచ్చేవి, ఇలా క్రైస్తవ వ్యతిరేకులుగా మారితే మాకు వచ్చేది ఏమి లేదంటూ ఏదో ముక్తాయింపు బుజ్జగింపు మాటలు మాట్లాడుతున్నారు. చూడండి, నాకు ఎలాంటి క్రైస్తవం మీద బురద చల్లితే నాకేదో వచ్చేస్తుంది అని వాళ్ళు అనుకుంటారు. అలాగేమి రాదు. ఇన్ఫాక్ట్ బురద చల్లకుండా క్రైస్తవం మంచిది అంటేనే నేను ఇవాళ కోట్లు సంపాదించగలుగుతాను. నేను కూడా ఒక పాస్టర్ అవతారం ఎత్తే నేను ఇప్పుడు తాడు బంగారం లేని వాళ్ళే పాస్టర్లుగా మారి కోట్లు సంపాదిస్తున్నారా వెదవల్లారా, నేను పాస్టర్ అయితే మీ అందరినీ బీట్ చేస్తానని చెప్పి అప్పుడప్పుడు నేను కూడా చెప్తూ ఉంటా. నేను క్రైస్తవ లీడర్గా మారితే నాకు చాలా డబ్బులు వస్తాయని కామాక్షి అంటుంది. నేను కూడా ఇలాగా క్రైస్తవ వ్యతిరేక కాకుండా మత ప్రచారకుడుగా మారితే నేను కూడా చాలా పెద్దవాడిని అవుతానని కరుణాకర్ గారు మాట్లాడుతున్నాడు. ఈ హౌలే గారికి తెలియని విషయం ఏంటంటే, ఈ కామాక్షి అనే అబద్ధికురాలకి తెలియని విషయం ఏంటంటే, క్రైస్తవ్యం అంత ఈజీగా అంత ఓపెన్గా ఎవరు పడితే వాళ్ళు వచ్చి సంఘాలు కట్టుకొని పెద్ద పెద్ద మత ప్రచారకులుగా మారిపోయేంత ఈజీగా లేదు. విపరీతమైన కాంపిటీషన్ ఉంది ఇక్కడ, మామూలు పోటీ లేదు ఇక్కడ. తెలుసా మీకు, హిందువులకి ఇతిహాసాలు, ఉపనిషత్తులు, వేదాలు, ఇంకా చాలా మత గ్రంథాలు ఉన్నాయి. వాటిలో ఏముందో తెలియదు, అది వేరే విషయం. వాటి పేర్లు చెప్పమన్నా చెప్పలేరు. 100కి 95 మంది హిందువులు వాళ్ళ మత గ్రంథాల పేర్లు కూడా చెప్పలేరు. ఓకే, క్రైస్తవులకు ఉంది ఒకటే గ్రంథం, బైబిల్. ఏ ముస్లిం, ఏ హిందూ రామాయణమో, భారతమో, భాగవతమో, ఇతిహాసాలు, ఉపనిషత్తులో తీసుకొని గొళ్ళకెళ్ళరు, పూజలకు వెళ్ళరు. అసలు ఎన్నో వాళ్ళకి తెలియదు. కానీ క్రైస్తవులు బైబిల్ తీసుకొని ఆదివారం ఆరాధనకి వెళ్తారు, కుటుంబ ప్రార్థనలకు వెళ్తారు, సభలకు వెళ్తారు, ఆన్లైన్ ప్రార్థనలకు వెళ్తారు. బైబిల్ లేకుండా విశ్వాసి వస్తే పాస్టర్ ఊరుకోడు. తప్పకుండా బైబిల్ ఉండాల్సిందే. సండే స్కూల్ పిల్లల చేతుల్లో కూడా బైబిల్లో ఏముందో 70 నుంచి 80% క్రైస్తవులకి అందరికీ తెలుసు. ఎవడు పడితే వాడు వచ్చి, ఎవరు పడితే ఆమె వచ్చి నేను డెవలప్ అయిపోతానంటానికి ఇది పశువుల సంత కాదు, చేపల మార్కెట్ కాదు. సంఘం విపరీతమైన పోటీ ఉంది ఇక్కడ. విశ్వాసులకు బైబిల్ తెలుసు, దేవుడి వాక్యం తెలుసు. సేవకుల్లో ప్రార్థన, పరిశుద్ధత, ఉపవాస ప్రార్థన, సమర్పణ, భారం అన్నీ చూస్తారు. తోడబుట్టిన అన్నకి, తమ్ముడికి, చెల్లికి, అక్కకి 100 రూపాయలు కూడా ఇవ్వని వాళ్ళు, ఇవ్వటానికి ప్రాణం అప్పని వాళ్ళు, తమ ఆస్తిలో భాగం, తమ ఆదాయంలో భాగం, తమ జీతంలో 10% తీసుకొచ్చి సేవకులకు ఇస్తున్నారంటే అంత ఈజీగా ఎవరు? దాని వెనక సేవకుడి కష్టం ఉంది, కన్నీటి ప్రార్థన ఉంది, ఉపవాసం ఉంది, కమిట్మెంట్ ఉంది. పాస్టర్ సేవకుడి జీవితంలో యథార్థత చూడకుండా విశ్వాసులు రెస్పాండ్ అవ్వరు. ప్రార్థనలో ఎదిగిన తర్వాత, సంఘం పెరిగిన తర్వాత, ప్రజలు పెరిగిన తర్వాత సేవకుల్లో ప్రార్థన తగ్గి, పాస్టర్లో ప్రార్థన తగ్గి, ఉపవాసం తగ్గి, పరిశుద్ధత తగ్గి కొంతమంది భ్రష్టులైపోతున్న మాట నిజం. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళుగా చలామణి అవుతూ
క్రైస్తవ్యాన్ని వ్యాపారంగా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ మత ఛాందసవాదులు చెప్తున్నట్టు ఏదేమో అనే భావన ప్రతిరోజు బైబిల్ చదువుతున్న బిలీవర్స్ అంటే విశ్వాసుల మైండ్లో నుంచే వచ్చిందట కామాక్షి గారి సోది కథ. మైండ్స్ లోంచే డౌట్లు మొదలయ్యాయి. ఒక విషయాన్ని క్షుణ్ణంగా చదివితేనే కదా దాని మీద డౌట్లు ఏర్పడతాయి. చదవని విషయాల మీద డౌట్లు ఏర్పడవు కదా. సో డౌట్లు మొదలైంది కూడా క్రిస్టియానిటీ లోపల నుంచే, బిలీవర్స్ మైండ్స్ లోంచే. ప్రతిరోజు బైబిల్ చదువుతున్న విశ్వాసుల మైండ్లో నుంచే యేసులేడనే భావన వచ్చిందనే ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తుంది. విశ్వాసుల మనసులో నుంచి యేసు లేడనే భావన గురించి మాట్లాడుతూ నుంచి పూర్తిగా చెప్పాలంటే ఒక విధంగా ఇది కరెక్టే. కరుణాకృష్ణ గారు ఉన్నాడు, చిన్నప్పటి నుంచి చర్చిలో పెరిగారని చెప్పుకుంటున్నాడు. వీడికి యేసుని నమ్ముకోవటం కంటే అమ్ముకుంటేనే లాభం కనపడింది. యేసు నమ్ముకున్నప్పుడు వీళ్ళ ఊళ్ళో చెప్పే వాటిలో చినిగిలు లుంగి 10th ఫెయిల్ అయి గాలికి తిరిగి తిండికి లేక అల్లాడిపోయే పరిస్థితి. వీడు యేసును అమ్ముకున్న తర్వాత అంచెలంచెలుగా డబ్బు పరంగా ఎదిగాడు. వీడు ఈ రోజున 25 లక్షల రూపాయల కారులో తిరుగుతున్నాడంటే యేసును అమ్ముకున్న డబ్బులేవి? ఎస్టే ధనరాజ్ అని పడే కామాక్షి ఒకప్పుడు విశ్వాసే. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ప్రార్థనాపరులు, విశ్వాసులు, సహోదరులు విశ్వాసులు అని చెప్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు ప్రభువులో ఉన్నారని చెప్తున్నారు. ఈమెకి యేసు నమ్ముకోవడం కంటే ఇలా సోషల్ మీడియాలో యేసయ్యని అమ్ముకుంటూనే లాభంగా కనిపించింది. పైకి నాకేమి రాదు అని చెప్తున్నా అవి నమ్మదగ్గ మాటలు కాదు. ఒకప్పుడు వీళ్ళు విశ్వాసులే, కానీ వీళ్ళ మైండ్లో యేసు లేడు, బైబిల్ అబద్ధమన్న భావన ఎందుకు వచ్చింది? యేసుని అప్పగించిన వాడు, యేసుని మరణానికి అప్పగించిన వాడు, యేసు దగ్గర 24 గంటలు ఉండే 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యోధా, తెలుగు రాష్ట్రాల ఇస్కరియోతు యోధా కరుణాకర్ సుగుణగాడు. ఈమె ఈ యాంటీ బైబిల్ గురించి మాట్లాడుతూ క్రైస్తవులు చెప్పేది నిజం కాదు, నిజం కాదు, ట్రూత్ క్లెయిమ్ అంది. ఆ ట్రూత్ క్లెయిమ్ అని చెప్తా నాకు తెలుగులో ఆ పదం అర్థం కాదు, మీరు చెప్పండి అని చెప్పి కరుణాకృష్ణని అడుగుతుంది. వాళ్ళకేం తెలుసు? వాడు 10th ఫెయిల్ క్యాండిడేట్. వాళ్ళకి చదువు అప్పక ఈ విధంగా దేశద్రోహానికి పాల్పడతా క్రైస్తవులకి హిందువులకి మధ్య గొడవలు, మత కలహాలు సృష్టించడానికి మత సంబంధమైన సంస్థల చేత ప్రేరేపించబడి పోషించబడుతూ ఈ రకంగా ఆన్లైన్లో బైబిల్ మీద దాడి చేస్తున్నాడు. వాడిని ట్రూత్ క్లెయిమ్ తెలుగులో నాకు రాదు చెప్పమంటుంది ఈ కామాక్షి గారు. ఆమెకు తెలుగు రాదు, వీడికి తెలుగు ఇంగ్లీష్ రెండూ రాదు. సన్నాస్ కలుసుకుంటే బూడిద రాడిందట. రేపు వీళ్ళు చేయబోయే యాంటీ బైబిల్ వీడియో సిరీస్లో కూడా బూడిదే రాలబోతుంది. డిబేట్ చేయటానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ చెప్తుంది కామాక్షి గారు. అవి అసలు మీతో డిబేట్ చేసేది ఎవరు? సరైన ఆధారాలు లేకుండా, ప్రమాణాలు లేకుండా పనికి వాళ్ళందరికీ, తలకు మార్చిన వాళ్ళ మొత్తానికి స్కాలర్స్ అనే పేరు పెట్టి దిక్కు దివాణం లేని పుస్తకాలను తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేసే మీలాంటి వాళ్ళతోటి డిబేట్ ఎవరు చేస్తారు? ఈమె ఇంకో మాట్లాడుతుంది కామాక్షి గారు. కొంతమంది విశ్వాసులైనా మార్చటానికి ఈ వీడియో సిరీస్ చేస్తుందంట. నడిపిస్తున్నవాడు. సో మన టార్గెట్ ఎవరు?
మామూలు బిలీవర్స్. భ్రమలో ఉన్నావు కామాక్షి గారు. నీ వీడియో సిరీస్ వల్ల కరుణాకర్ సుగుణాగాడి ఫ్యాన్స్ 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్ వాళ్ళు ఆ కింద వాళ్ళ వీడియోల కింద కౌంటర్ ఇచ్చే సేవకుల పాస్టర్స్ వీడియోల కింద బూతులు, పచ్చి బూతులు పెడతా ఉంటారే, అటువంటి 10th ఇంటర్ ఫెయిల్ గాళ్ళకి సాటిస్ఫై చేయడానికి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి, వాళ్ళ ఆహారాన్ని తృప్తిపరచటానికి నీ వీడియో సిరీస్ పనిచేస్తాయి. కానీ క్రైస్తవ విశ్వాసుల విశ్వాసాన్ని, ఒక్కరి విశ్వాసాన్ని అంగుళం కూడా నువ్వు కదిలించలేవు, గ్యారంటీ. ఈమె ఈ యాంటీ బైబిల్ గురించి మాట్లాడుతూ క్రైస్తవులు చెప్పేది నిజం కాదు, ట్రూత్ నిజం కాదు, ట్రూత్ క్లెయిమ్ అంది. ఆ ట్రూత్ క్లెయిమ్ అని చెప్తా నాకు తెలుగులో ఆ పదం అర్థం కాదు, మీరు చెప్పండి అని చెప్పి కరుణాకర్ సుగుణాగాడిని అడుగుతుంది. ట్రూత్ వేరు, ట్రూత్ క్లెయిమ్స్ వేరు. దాన్ని మీరు తెలుగులో చెప్పదలుచుకుంటే చెప్పండి. వాళ్ళకేం తెలుసు? వాడు 10th ఫెయిల్ క్యాండిడేట్, వాళ్ళకి చదువు చెప్పక ఈ విధంగా దేశద్రోహానికి పాల్పడతా, క్రైస్తవులకి హిందువులకి మధ్య గొడవలు, మత కలహాలు సృష్టించడానికి మత సంబంధమైన సంస్థల చేత ప్రేరేపించబడి పోషించబడుతూ ఈ రకంగా ఆన్లైన్లో బైబిల్ మీద దాడి చేస్తున్నాడు. వాడిని ట్రూత్ క్లెయిమ్ తెలుగులో నాకు రాదు చెప్పమంటుంది ఈ కామాక్షి గారు. ఆమెకు తెలుగు రాదు, వీడికి తెలుగు ఇంగ్లీష్ రెండూ రాదు. సన్నాసి కలుసుకుంటే బూడిద రాడిందట. రేపు వీళ్ళు చేయబోయే యాంటీ బైబిల్ వీడియో సిరీస్లో కూడా బూడిదే రాలబోతుంది. గాడు క్రైస్తవ్యాన్ని కరోనాతోటి పోల్చాడు. క్రైస్తవ్యం కరోనా వ్యాధి కంటే డేంజర్ అంటారు. కరోనా కన్నా ఇది చాలా ప్రమాదకరమైన వైరస్. ఇది కరోనా వైరస్ వచ్చిన వాడు ఇతరులకి ప్రభావితం చేయడు, అంటే ఇంటెన్షన్ ఉద్దేశపూర్వకంగా వెళ్ళి ఇతరులకి హాని చేయడు. కానీ ఈ వైరస్ సోకినాడు మాత్రం ఇతర వ్యవస్థలన్నింటినీ కూడా పాడు చేసే ప్రయత్నాల్లో ఉంటాడు. ఇతర మతాలను కావచ్చు, సంస్కృతుల్ని కావచ్చు, ఇతరుల విశ్వాసాలని కావచ్చు. కాబట్టి దానికన్నా కూడా ఇది చాలా ప్రమాదకరమైందని నా అభిప్రాయం. ఈ కరోనాకర్ సుగుణాగాడే కరోనా కంటే డేంజర్, ప్రమాదకరమైన వాడు వీడు దేశద్రోహి. దేశద్రోహులను తెలుగు రాష్ట్రాల్లో తయారు చేస్తున్న యాంటీ ఇండియన్, చాలా ప్రమాదకరమైన వ్యక్తి వీడు. కరోనా వ్యాధి కంటే కరుణాకర్ సుగుణాగాడు, వీడిలాంటి మత ఛాందస్యవాదులు ఈ సమాజానికి చీడ పురుగులు, దేశద్రోహులు. పంట బాగుండాలంటే ఎరువులు పెట్టి ఎలా పోషించాలో అలాగనే ఇటువంటి చీడ పురుగుల్ని ఏరేయాలి. వీళ్ళు సమాజంలో ఉండటానికి అర్హులు కాదు, జైల్లో ఉండటానికే వీళ్ళు అర్హులు. బైబిల్ మీద దాడి చేయటానికి ఏ రూపంలో ఎవరు ప్రయత్నం చేసినా యేసయ్య రక్తమందు కడగబడ్డ సేవకులు, ఆత్మాభిషేకంతో నింపబడ్డ దేవుని సేవకులు దైవ జ్ఞానంతో తప్పకుండా రెసిస్ట్ చేస్తానే ఉంటారు, పోరాడుతూనే ఉంటారు, రక్తం కారేంతగా. యేసు మహారాజుకే జై.